నమస్కారం స్వామీజీ, నా పేరు ప్రేరణ. మీరు ఇందాక చెప్పినట్టు స్వామి వివేకానంద ఉన్నప్పుడే ఫ్రీడమ్ స్ట్రగుల్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు స్వామీజీ ఏమనుకున్నారు, అసలు ఫ్రీడమ్ పట్ల ఆయన ఐడియాస్ ఏంటి? వాట్ డిడ్ హీ వాంట్ ఫర్ ఇండియాస్ స్ట్రగుల్? ఆయన డైరెక్ట్గా ఫ్రీడమ్ గురించి మాట్లాడలేదు, అయితే వ్యక్తుల గురించి మాట్లాడారు. ఈ వ్యక్తులు ఎప్పుడైతే ఏ దేశంలో అయినా సరే ఎప్పుడైతే ఆ వ్యక్తిత్వం డెవలప్ అవుతుందో అప్పుడు ఆ దేశం ఆ రాష్ట్రం స్వేచ్ఛగా బతకచ్చు, ఫ్రీడమ్తో బతకచ్చు. పొలిటికల్ ఫ్రీడమ్ కానీ సోషల్ ఫ్రీడమ్ కానీ, మనం ఇప్పుడు ఏ వెరైటీస్ ఆఫ్ ఫ్రీడమ్ గురించి స్వేచ్ఛ గురించి మాట్లాడుకుంటున్నాం. స్త్రీల పట్ల స్వేచ్ఛ ఉండాలి, తర్వాత ఎడ్యుకేషన్లో కొంచెం ఫ్రీడమ్ ఉండాలి అని మాట్లాడుకుంటున్నాం. ఎలా మాట్లాడుకుంటున్నాం? వ్యక్తులే లేరు, ఊరినే మనం పాలసీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆచరించే వ్యక్తులు ఎక్కడున్నారు? సో స్వామీజీ మెయిన్ ఉద్దేశం ఏమిటంటే, ఇండియాలో కానీ ఆయన పాశ్చాత్య దేశంలో మాట్లాడినప్పుడల్లా మాట్లాడింది వ్యక్తిత్వం గురించి, దైవత్వం గురించి. సో వ్యక్తిత్వం దైవత్వం ట్రైనింగ్ ఇవ్వడానికి వివేకానంద చాలా కృషి చేశారు. ఫ్రీడమ్ డైరెక్ట్ పార్టిసిపేట్ చేయలేదు, బికాజ్ ఆయన ప్రాక్టికల్ డైరెక్షన్లో మనం చూస్తే ఆయన ఒక సన్యాసి. అన్ని త్యజించి త్యాగం చేసి దేవుడి కోసం, సాక్షాత్కారం కోసం, ఒక మనశ్శాంతి కోసం ఇది చేసిన వ్యక్తి. ఆయన వ్యవస్థని మార్చాలనుకోలేదు, వ్యక్తుల్ని మార్చాలనుకున్నారు. వ్యక్తుల్లో ఒక వాళ్ళలో క్యారెక్టర్ని, వాళ్ళలో సౌశీల్యాన్ని, గొప్పతనాన్ని, గాంభీర్యాన్ని డెవలప్ చేస్తే వాళ్ళు ఎక్కడ వెళ్ళినా కూడా సక్సెస్ఫుల్గా ఉంటారు. ఫ్రీడమ్ స్ట్రగుల్ ఆ టైంలో సిచ్యువేషన్ మనం తీసుకుంటే, అప్పుడు ఇక్కడ ఒక డైరెక్ట్ క్వశ్చన్ వివేకానంద ఎదిరిస్తారు, ఫేస్ చేస్తారు. ఎప్పుడు అది? అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత. ఎందుకంటే మనం ఇక్కడ ఇంకొక విషయం, నీ క్వశ్చన్కి కనెక్షన్ ఎలాగే ఇవ్వాలనుకుంటున్నానంటే, అమెరికాలో ఎప్పుడైతే ఆ పేపర్లో వేరే పత్రికల్లో వివేకానంద గురించి ఇదైందో ఆ సమాచారం భారతదేశానికి కూడా వచ్చింది, కమ్యూనికేషన్ వచ్చేసింది. అప్పుడు అందరూ వివేకానంద ఫోటో చూసి ఆశ్చర్యపడిపోతారు. ఓ, ఇతను మన నరేంద్రుడే కలకత్తా ప్రజలు, తర్వాత ఈ మద్రాస్ ప్రజలు, ఓ వివేకానంద పేరు అప్పుడే తెలిసింది కదా అమెరికాకి వెళ్ళే ముందు. అప్పుడు వాళ్ళకి చాలా సంతోషం అయిపోతుంది, ఇంత గొప్ప ఘనకార్యం చేశాడు ఇతను. కలకత్తా ప్రజలకైతే వాళ్ళు ముగ్ధులైపోతారు, ఇంకా మాట్లాడలేకపోతారు. నరేంద్రుడు మొన్న కాలేజ్ విద్యార్థి, దేశ విదేశాన్ని జయించాడు ఆ వివేకానంద. పేరు తెలియదు వాళ్ళకి, బట్ ఫేస్ చూసి వాళ్ళకి, ఓ ఇతనే నరేంద్రుడు, ఇతనే మన వివేకానంద, ఇతనే నరేంద్ర అని కలకత్తాలో అంతా బుజ్జుబుజ్జుని ప్రజలకు అందరికీ ఒక ఇదైపోయింది, ఆశ్చర్యం అయిపోయింది, సంతోషం అయిపోయింది, ఇంకా దేశమంతా జాగృతం అయిపోయింది. 1893 అయింది, 4 సంవత్సరాల తర్వాత అప్పటికే ఇంకా కరస్పాండెన్స్ అద్భుతంగా జరిగింది. 1897 1897 జనవరిలో వివేకానంద ఇండియాకి తిరిగి వచ్చేసారు. మెడ్రాస్కి వచ్చారు. అప్పుడు సౌత్ ఇండియాకి అది క్యాపిటల్ లాగా ప్రెసిడెన్సీ ఉండింది. నీలాంటి యువకులు పక్కన, వివేకానంద ఉండిన గృహం పక్కన, ఇండ్లు పక్కన యూనివర్సిటీ ఉంది, బీచ్ రోడ్లో, మెడ్రాస్ యూనివర్సిటీ. అక్కడి నుంచి కొంతమంది యువకులు వివేకానంద చూడాలి, ఆయన దగ్గర మాట్లాడాలి, ఆయన ప్రశ్నించాలి, ఆయన దగ్గర మేము ఆశీర్వాదం తీసుకోవాలని ఆ సమయంలో వీళ్ళు వెళ్తారు. వివేకానంద మెట్ల నుంచి దిగొస్తున్నారు, పైన మేడ నుంచి నమస్కారం చేసి డైరెక్ట్గా సూటిగా ప్రశ్న అడిగేస్తారు ఈ స్వాతంత్ర్యం గురించి, ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి. స్వామీజీ, మీరు అమెరికా దేశాన్ని జయించారు, వాళ్ళు మీ పాదాల దగ్గర కూర్చుంటున్నారు. వివేకానంద దగ్గర అంటే భారతదేశం దగ్గర కూర్చుంటున్నారు. ఇంగ్లాండ్ కూడా వెళ్ళారు మీరు, లండన్లో మాట్లాడారు, వింబుల్డన్లో మాట్లాడారు, వెంబ్లీలో మాట్లాడారు, వేరే రాష్ట్రాల్లో అసెంబ్లీస్లో. మేము ఇక్కడ బానిసలుగా బతుకుతున్నాం, బ్రిటిష్ వాళ్ళు కాళ్ళతో తొక్కి బాధపడుతున్నాం, మీరెందుకు మనకి స్వాతంత్ర్యం తీసుకురాకూడదు? మొట్టమొదటి ఫ్రీడమ్ స్ట్రగుల్ అయిపోయి 40 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు నా ఒక అనాలిసిస్ ఏమిటంటే, 1857 రాణి ఆఫ్ ఝాన్సీ, టాంటియా టోపీ ఆ ఒక సమరం, 40 సంవత్సరాల వరకు ఎవ్వరూ మాట్లాడలేదు, గప్ చిప్, అందరూ ఊరుకుండిపోయారు. వాళ్ళు చేసిందే దైవవాక్యం. అయితే 97 అంటే ఎగ్జాక్ట్గా 40 సంవత్సరాల తర్వాత ఈ సైలెంట్గా ఒక ఆధ్యాత్మిక ఉద్యమం ప్రారంభమైంది వివేకానంద మూలకంగా. తెలియలేదు ఎవరికి, బికాజ్ ఈయనేమి ఖడ్గాలతో, ఆటం బాంబులతో, ఆర్మీతో రాలేదు. ఆయన ఆధ్యాత్మిక ఒక తరంగంతో వచ్చిన వ్యక్తి. ఆ యువకులు ప్రశ్నిస్తారు, స్వామీజీ ఎందుకు మీరు ఫ్రీడమ్ స్ట్రగుల్లో దిగి వాళ్ళతో, వైస్రాయ్తో మాట్లాడచ్చు, మీరు వేరే వాళ్ళతో మాట్లాడచ్చు, బ్రిటిష్ ఆఫీసర్స్తో మాట్లాడచ్చు, డెఫినెట్గా వాళ్ళు మీ మాటలు వింటారు కదా అని వీళ్ళు మంచి మనసుతో ప్రశ్నించారు. వివేకానంద వాళ్ళని కాల్ నుంచి తల వరకు చూస్తారు, ఒక స్కానర్ లాగా చూస్తారు. వాళ్ళ భుజాలు తల ఎత్తి వివేకానంద ఒక మాట అంటారు, రేపు మీకు స్వాతంత్రం తేసి మీ చేతుల్లో పెడతా.
నాకు ఆ కెపాసిటీ ఉంది, రేపు మీకు భారతదేశ స్వాతంత్రం తెచ్చి మీ చేతిలో పెడతా పేపర్. అయితే ఆ స్వాతంత్రాన్ని, ఆ స్వేచ్ఛని రక్షించుకోగలిగే వ్యక్తులు ఉన్నారా మీలో? ఆ ఫాలో చేసే వ్యక్తులు ఉన్నారా? మీ దేశం పట్ల మీకు రక్షణ చేసే సైనికులు ఉన్నారా మీలో? తలొంచుకుంటారా పిల్లలు? ఆన్సర్ లేదు వాళ్ళకి. అప్పుడు స్వామీజీ అంటారు, తల ఎత్తుతారు మళ్ళీ, వాళ్ళ ఇది గడ్డం పట్టుకొని తల ఎత్తి, డిప్రెస్ అవ్వకండి, బాధపడకండి, నేను చెప్పేది వినండి అంటారు. ఇది అందరూ తెలుసుకోవాలి, ఇది అన్పబ్లిష్డ్ జరిగింది, బట్ ఇది సరి అయిన అవగాహన ప్రజల్లో లేదు. వివేకానంద లాంటి ఆ ఒక ఫార్ సైడ్ ఫ్యూచర్ చూస్తున్న మహా వ్యక్తి ఎక్కడా కనబడరు మనకి. ఇన్ఫర్మేషన్ ఇస్తారు కానీ, బట్ స్వామీజీ అంటారు ఇంగ్లీష్లో, వాళ్ళకు ఇంగ్లీష్లో ప్రసంగిస్తున్నారు, ఐఎమ్ నాట్ సేయింగ్, నేను కేవలం నోట్ మాట్లాడతలేదు, ఐఎమ్ సీయింగ్, నేను చూస్తున్నాను, నాకు దృష్టి, నా దర్శనం కలుగుతుంది. ఏమిటి స్వామీజీ అది అంటే, వచ్చే 50 సంవత్సరాల్లో భారతదేశం స్వాతంత్రం పొందుతుంది. 1897, 1947 ఎన్ని సంవత్సరాలు అయిందండి? 50 సంవత్సరాలు కరెక్ట్గా అయింది. స్వామీజీ అంటారు ఆ వాక్యంలో, ఐఎమ్ నాట్ సేయింగ్, ఐఎమ్ సీయింగ్, నేను చూస్తున్నాను, నేను మాట్లాడతలేదు, కేవలం నా నోటి మాట కాదు, కళ్ళ ముందు కనబడుతుంది. అయితే వీ హ్యావ్ టు పే హెవీ ప్రైస్, వీ హ్యావ్ టు పే హెవీ ప్రైస్ అంటారు. చాలా దాని ట్యాక్స్ కట్టాలి. ఇతిహాసం చదవండి, చరిత్ర చదవండి. ఆ 50 సంవత్సరాల్లో ఎంత మనం బాధపడ్డాం, ఎంతమంది త్యాగం చేశారు, ఎంతమంది వాళ్ళు ఉరేసుకున్నారు, బ్రిటిష్ వాళ్ళు కాల్చారు, తర్వాత పార్టీషన్ అయింది, తర్వాత బెంగాల్ పార్టీషన్ అయింది, క్విట్ ఇండియా మూమెంట్ అయింది. ఇంకా ఆ 50 సంవత్సరాల్లో ఏ దేశంలోనూ ఇంత సమరం జరగలేదు, సైలెంట్ రెవల్యూషన్. మనం అటాక్ చేయలేదు, బట్ మనం కూడా కొంచెం ఫైటింగ్ కూడా చేసాం. కొంతమంది రెవల్యూషనరీస్ కూడా దీంట్లో మునిగే దూకారు ఫ్రీడమ్ మూమెంట్లో. ఇండైరెక్ట్గా స్వామీజీ వాజ్ అన్ ఇన్స్పిరేషన్ టు ది ఫ్రీడమ్ మూమెంట్. అది మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే నెక్స్ట్ 50 years చదివితే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో వాళ్ళ చేతుల్లో వివేకానంద సాహిత్యం ఉంటుంది. వివేకానంద దేశంలో 25 ఉపన్యాసాలు ఇచ్చారు అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత. ఆ ఒక్కొక్క ఉపన్యాసం ఒక్కొక్క వ్యక్తిని తయారు చేసింది, గాంధీజీని తయారు చేసింది. గాంధీజీ గారు అన్నారు, వివేకానంద చదివిన తర్వాత నా దేశం పట్ల నా ప్రేమ 1000 రెట్లు పెరిగింది అని, 1000 times. ఆయన వివేకానంద చెప్పిన ఒక దేశం ఒక ఇదే పిక్చరే వేరు, వీళ్ళు అర్థం చేసుకున్న పిక్చరే వేరు. గాంధీజీ గారు అంటారు, ప్రతి భారత యువకుడు వివేకానంద దగ్గర నేర్చుకోవాల్సిన చాలా ఉంది. నేను కూడా వివేకానంద సాహిత్యాన్ని సుదీర్ఘంగా చదివాను, కాన్సన్ట్రేషన్గా చదివాను. అప్పుడు నేను అంటున్నాను, ప్రతి యువతి భారతదేశ పట్ల త్యాగమూర్తులు అవ్వాలంటే వివేకానంద సాహిత్యం చదవాలి. సుభాష్ చంద్రబోస్ని వివేకానంద తయారు చేశారు, డైరెక్ట్గా కలవలేదు, బట్ హీ మేడ్ ఎ ఫ్రీడమ్ మూమెంట్. ఈ విధంగా నీ ప్రశ్నకి ఏమిటంటే, డైరెక్ట్గా స్వామీజీ జెండా పట్టుకొని ఫ్రీడమ్ ఫైట్లో లేరు, ఫ్రీడమ్ ఫైటర్స్ని తయారు చేశారు, ఇన్స్పిరేషన్ ఇచ్చారు, స్ఫూర్తి ఇచ్చారు. కొంతమంది వివేకానంద పుస్తకం చేతిలో పట్టుకొని తాడుని గొంతుకేసుకొని ఊరేసుకునేవారు బ్రిటిష్ వాళ్ళ దీనికి, రెవల్యూషన్ కలకత్తాలో. వాళ్ళు అన్నారు, మీరు ముట్టకండి, మేమే మా గొంతుకు మాల వేసినట్లుగా మేము వేసుకుంటాం. చేతిలో చూస్తే వివేకానంద పుస్తకం, ఇటు భారతమాత పుస్తకం. అప్పుడు వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి అర్థమైంది, ఓ ఇలాంటి వ్యక్తి వీళ్ళని తయారు చేస్తున్నాడు, పట్టుకోండి ఆ వ్యక్తిని పట్టుకోండి, అరెస్ట్ చేయండి వివేకానందని పోలీస్ కమిషనర్ రూల్ పాస్ చేశాడు. ఎప్పుడు అది 1920. వివేకానంద చనిపోయి 18 సంవత్సరాల తర్వాత వాళ్ళకి తెలిసింది, ఓ ఇలా వివేకానంద వాళ్ళని వెనకాల ఇన్స్పిరేషన్ ఇస్తున్నాడు. ఈ విధంగా ఇండైరెక్ట్గా స్వామీజీ గేవే ఇన్స్పిరేషనల్ కాల్ ఫర్ ఫ్రీడమ్. అది మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం ఫ్రీడమ్ని. బట్ ఆ వ్యక్తుల్ని తయారు చేసిన ఒక మహా సంఘం వివేకానంద స్థాపించి తర్వాత ఆయన ముందుకు వెళ్ళారు. రైట్ స్వామీజీ, మరి మనం మరొక స్టూడెంట్ క్వశ్చన్ చూద్దాం. నమస్కారం స్వామీజీ, నా పేరు హనుమయ్య. స్వామీజీ, స్వామి వివేకానంద 4 years వరల్డ్ అంతా తిరిగేశాడు. సో భారతదేశానికి వచ్చారు. భారతదేశ ప్రజలు ఏమనుకుంటారంటే, స్వామీజీకి భారతదేశం మీద ప్రేమ తగ్గింది అనుకోవచ్చు అనుకుంటున్నాము. దానికి మీ సమాధానం కావాలి. చాలా మంచి ప్రశ్న వేశావు. వివేకానందని ఒక పాశ్చాత్యుడే ప్రశ్నిస్తాడు. గొడవలో మళ్ళీ తిరిగి ఆయన వస్తున్నప్పుడు, స్వామీజీ ఇలాంటి కల్చర్ ఉండే పాశ్చాత్య దేశంలో, ఎంత డబ్బు ఉండే పాశ్చాత్య దేశంలో, ఎంత భోగ విలాసాలు ఉండే పాశ్చాత్య దేశంలో 4 సంవత్సరాలు మీరు తిన్నారు, పడుకున్నారు, మాట్లాడారు, అలాంటి దుస్తులు వేసుకున్నారు, అలాంటి ప్రజలతో మీరు అందరూ తిరిగారు. ఇప్పుడు మీ దేశ పట్ల ఎలాగుంది అంటే, నేను అమెరికాకు వచ్చే ముందు భారతదేశాన్ని ప్రేమించాను, అయితే
తిరిగి వెళుతున్నప్పుడు భారతదేశ ధూళిని, భారతదేశ ఆ మట్టిని నేను ప్రేమిస్తున్నాను, భారతదేశ గాలిని నేను ప్రేమిస్తున్నాను, అదే నాకు పుణ్యభూమి, అదే నా పుణ్యక్షేత్రం అని ఆ పాశ్చాత్యుడికే వివేకానంద ఆన్సర్ ఇస్తారు. అప్పుడు మనకు అర్థమవుతుంది ఎలాంటి మనోభావంతో తిరిగి ఆయన వివేకానంద వస్తున్నారు ఆఫ్టర్ లివింగ్ ఇన్ దట్ లగ్జూరియస్ వెస్ట్.